వేల మంది సమకూర్చబడిన ఒక సభలో మాట్లాడటం కంటే పదుల సంఖ్యలో ఉన్న దైవజనులతో మాట్లాడడం చాలా శ్రేష్టం. కారణం, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది ఉన్నది మాత్రమే. దేవుని కొరకు పనిచేస్తున్న ఒక్కొక్క దైవజనుడు 10,000 మంది జనాంగంతో సమానం. మనం ఒక్కలో నిలబడితే మన వెనకున్న తరం నిలబడుతుంది. మనం పరిశుద్ధపరచబడితే మన పాలెం పరిశుద్ధపరచబడి, మనం ఉజ్జీవింపబడితే మన ప్రజలు ఉజ్జీవింపబడతారు. కనుక నేను మీకు నీతులు చెప్పడానికి నేనైతే నిలబడ్డానని మాత్రం పొరపాటు అనుకోవాలి. ఈ సేవలో దేవుడు తన స్వరాన్ని మనకి వినిపింపజేస్తే మనం ఆదరించబడి శ్రవణించుకోవాలి. ఒక మంచి మనసుతో ఈ మాట మీరు తీసుకోండి. మీ సేవ జీవితానికి, నా సేవ జీవితానికి ఈ మాటలు ప్రయోజనకరంగా ఉండును గాక. మన ధ్యానం నిమిత్తం శామ్యూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదవగా మనందరం విన్నాం. కాబట్టి క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తోలి తెచ్చి వాటి దూడలను తోలి అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. సమకూర్చబడిన ప్రతి దైవజనుడికి మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనుడికి, దైవజనులకి, ప్రతి ఒక్కరికి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద మీరు దృష్టి పెట్టాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. మనం చదివిన లేఖన భాగంలో కొన్ని అద్భుతమైన విషయాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుని నామం మహిమపరచబడాలి. నిజముగా దేవుడు ఉన్నాడని నిరూపించబడాలి. దేవుని నామము పైకెత్తబడి నిరూపించబడిన కొరకు ఈ పాడి ఆవులు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రవర్తించాలి. ఈ పాడి ఆవుల మీదే దేవుని మహిమ ఆధారపడింది. ఈ పాడి ఆవులు ప్రవర్తించిన తీరును బట్టి దేవుడికి మహిమ రాబోతుంది. అది కనుక ఖచ్చితంగా లోకానికి సంబంధించినటువంటి కార్యాలయానికి విరుద్ధంగా పనిచేసింది. అవి నిజంగా అన్ని జీవుల వంటి జీవులు కావు. వీటి పక్షాన దేవుడే ఉన్నాడు కనుక దేవుడు ఇంత గొప్పగా కార్యాలు జరిగించాడని ప్రజలు చెప్పుకోదగిన విధముగా ఈ పాడి ఆవులు మార్చబడాలి. అది పరిస్థితి. దేవునికి మహిమ, దేవుని మహిమను నిరూపించే సందర్భం అది. ఆ సందర్భంలో దేవుని మందసాన్ని మోయటం జాగ్రత్తగా వినడం. కాడి మోయని పాడి ఆవులను ఏర్పాటు చేసింది. మీరందరూ వినాలి. కాడి మోయని పాడి ఆవు. సర్వసాధారణంగా కాడి కింద ఆవులు, ఎద్దులు. ఇక నెల్లూరుకి వెళ్ళి కూడా, మీ జిల్లాలోకి వెళ్ళి కూడా అంతే కదా, ఆవులతో చేస్తాయి. లేదు, ఎద్దులే. ఎద్దులు కాడి మోస్తాయి, ఆవులు పాడిని. కానీ కాడంటే అలవాటు లేదు, కాడిని గురించిన అవగాహన లేదు, కాడెట్లా మొయ్యాలో తెలియదు. ఏ అవగాహన లేని కాడి మోయని మళ్ళా ఏ ఆవులు, అది ఊరిక ఉత్త ఆవులు కావు, కాళీ ఆవులు కావు, పాడి ఆవులు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ పూట ఆ కాడి ఎవరి మీదకి దేవుడు తన కాడిని తీసుకొని రావాలని కోరుకుంటాడు. ఈ పూట నా అంశం, దేవుడు
తన సేవని ఎవరిని అప్పగిస్తాడు? సేవని ఎవరి మీద మోపుతాడు? నా అంతకు నేనుగా సేవకుని అని చెప్పుకోవడం తేలిక, కానీ దేవుడు నా సేవకుని అని చెప్పడం చాలా కష్టం. ఆయన ద్వారా నిరూపించబడగలిగినటువంటి దైవజనులుగా మనందరం తప్పకుండా మార్చబడాలి. ఆమేన్. ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి తెలుసు అనే దాంట్లో గొప్పతనం ఏముంది? ముఖ్యమంత్రికి ప్రపంచం తెలుసు, కానీ నువ్వు ముఖ్యమంత్రికి తెలుసా? అది కావాలి. నేను దేవుని సేవకుని అని చెప్పడం జరిగే భూమి మీద. అసలు మన నెల్లూరు జిల్లాలో ఉన్న సేవకుడు ప్రపంచంలో లేదు, పొట్టగొడుగులాగా ఉన్నది. ఇక్కడ ఇల్లు కట్టి చర్చి లేకపోతే నాకు తెలుసు నెల్లూరు జిల్లా మొత్తం. నేనేమంటున్నానంటే, నేను పాస్టర్ గారిని అని మీకు తెలుసు అని ప్రజలకు మనం చెప్పడం కాదు, ఇతడు నా సేవకుడు అని దేవుడు మళ్ళీ నిరూపించాలి ప్రజల మధ్యలో. నేను ఏర్పరచబడిన పాత్ర ఇదే, నేను ఎన్నుకున్న వ్యక్తి ఇది అని దేవుడు నిరూపించాలి. నీ మీద ఉన్న పాస్టర్ గారు, నేను నడిపించే పాస్టర్ గారు ఎవరి మంది నిరూపించదు. మన ఏమని నిరూపించదు చెప్పండి? ఈ లోకంలో మన నడిపించే వాళ్ళు కూడా ఏమని నిరూపించదు? మనం తప్పుడు వస్తున్నామని, మనం దూరమాలున్నామని, మన చేతగానే ఉన్నామని, వాడు ద్రోహి అని, వాడు దొంగ అని, కడుపు కట్టుకొని పొట్ట కాల్చుకొని కళ్ళలో గుట్టుకొని ఎంత చేస్తే మనకి రేపు ఈ బిరుదులు మనకు వస్తాయి. ఏంటనే మనకి దండలాగేస్తారు. మనుషులు కాదు మనం మెచ్చుకోవాల్సింది, మనుషులు కాదు మనం ఒప్పుకోవాల్సింది, దేవుడు ఒప్పుకునే సేవ మనకి. ఓకే, వీడికి సేవ ఇవ్వచ్చు అని దేవుడు అనుకోవాలి. ఎవరికి ఇస్తాడు దేవుడి సేవ? ఇది అందరికీ తెలియాలి. ఎన్ఎస్పాలకి తెలియాలా, మీకు తెలియాలా, మనందరికీ తెలియాలి. సేవ ఎవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడా? సేవ ప్రతి ఒక్కరు భుజాన దేవుడు మోపుతాడా? అస్సలుగా. ఎవరికి ఇస్తాడు చెప్పరా? కాని మోయని పాడి ఆవులు అన్నట్టు. నీకు కాడికి సంబంధమే లేదు. అసలు నువ్వు సేవ చేస్తుందంటే జనాలు నోరేలా పెట్టాలి. నువ్వు మాట్లాడా? నువ్వా పాచగాడ? ఎవరి నుంచి ఎవరు చెప్పిండ్రు? ఎట్టయినా పాచగాడు. చదువు లేదు, పాట రాదు, డ్రమ్ము అంటలేవు, అసలు లౌకికమైన జ్ఞానమే లేదు, ఆస్తి లేదు, బంధువులు లేదు, బలగో లేదు, ఊరు కాని ఊరు. నువ్వేం చేస్తావు? సేవ. బలమైన ఎద్దులను పక్కన పెట్టి బలవంతులను జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు లోకములో వేలి వారిగా పిలవబడుతున్న వారి మీద దేవుడు తన సేవను మోపమని కోరుకుంటున్నాడు. నువ్వు చేతకాని వాడివి, నీకు జ్ఞానము లేదు, నీకు తెలివి లేదు, నీకు చదువు లేదు, నీకు సామర్థ్యం లేదు, లోకమంతా నువ్వు ఏమి లేని వాడని చెప్పారు, లోకానికి నువ్వు పనికిరాని వాడివని అన్నారు. కానీ నేను చెప్తున్నాను వినండి, దేవుడు ఎవరి మీద తన సేవను మోపుతున్నాడంటే, సేవ ఎట్లా చేయాలో, ప్రారంభ ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు, బాప్తిసం ఎట్లా చేయాలో తెలియదు, పెళ్లి ఎట్లా చేయాలో తెలియదు, సంఘాన్ని ఎట్లా నడిపించాలో తెలియదు, విశ్వాసులకి ఏ విధంగా వాక్యాన్ని వడ్డించాలో తెలియదు, ఏ రెఫరెన్స్ ఎక్కడుందో బైబిల్లో నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నీతో ఉన్న నాయకులు నీకేం చెప్పారు? సేవ అంటే చిన్నదనుకో, మాకు సేవకి చదువు అంతా ఇంత ఉండాలా, చదువుకోవాలా, లోక జ్ఞానం ఉండాలా, ఒక పాటల కనీసం నేర్చుకోవాలా, రమ్ము కొట్టడం రావాలా, శృతి మధ్య లేకుండా సపోర్ట్ పడితే సేవకి బతుకుంటావు. అన్ని వస్తేనే అంతంత మాత్రం ఈ కాలంలో సేవ, అన్ని రావాలన్నీ నేర్చుకుంటేనే సేవ. ఇది మనుషులు నిన్ను నడిపించిన వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు నా దేవుడు చెప్తున్నమాట, నీకు కాడి మోసిన అలవాటు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఆవుగా మిగిలిపోతే నా దేవుడు నీ మీద తన కాడిని మోపడానికి ఇష్టపడతాడు. ఎద్దులు మొయ్యాల్సిన కాడిని కానీ ఎవరితో మోపిస్తున్నాడు? పాడి ఆవులు. అసలు మామూలుగా ఆవుల కన్నా కొంచెం బలం ఉంటుంది. ఇక పాడి ఆవు దగ్గర ఏం బలం ఉంటుంది? పాడి ఆవు అంటే రోజు పాలిచ్చేదేగా. పాడి ఆవు అంటే అదేగా. పాడి ఆవు అంటే మన దానికి పిల్లలు కూడా ఉంటాయి. ఇక ఉన్న బాలన్నీ తాగితే ఇది దగ్గర ఏం బలం ఉండాలి? రోజు పిండిడేనా?
అప్పులు బిడ్డుడే, రోగాలు బిడ్డుడే, అవమానాలతో వెంటబడి, సమస్యలతో వెంటబడి, మనమే అన్నిటితో వెంటబడి ఎముకలన్నీ బయటికి వచ్చి అసలు నీకు నిలబడటానికి ఓపిక లేదు, రోజు నిలబడటానికి ఓపిక లేదు, ఒక అడుగు తీసి అడుగేయడానికి ఓపిక లేదు. మళ్ళీ నీ మీద దేవుడు తన కాళ్ళు మోపుతున్నాడు. నేను బలహీనుడయ్యా, నేను బలహీనురాలయ్యా, నేను ఈ సేవ చేయలేదయ్యా, ఈ పనులు నేను పోయలేదయ్యా, ఈ సేవ చేయటం నా వల్ల కాదు నువ్వు అంటున్నావు. నా దేవుడు చెబుతున్నాడు, బలవంతుల ద్వారా జరిగించాల్సినటువంటి పనిని బలహీనుడైన మీ ద్వారా నేను చేసి నా నామానికి మహిమ తెచ్చుకున్నాను. గట్టిగా మాట చెబుతా. మీకు ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా? నేను ప్రార్థన చేస్తాను. నాకు కొన్నిసార్లు ఏమైనా ఆలోచన చెప్పినా, చంద్రబాబు నాయుడు సేవ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి సేవ చేస్తాడు, అసలు నరేంద్ర మోడీ బయట తీసుకొని స్వార్థ ప్రకటించేస్తాడు. అసలు వాళ్ళు సేవ చేస్తే ఏమన్నా మనం చేసే సువార్త ఇంత భయంకరంగా ఉంటే ఇక వాళ్ళు దేవుని సేవ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది నేను అనుకున్నా. కానీ దేవుడు చెప్పినవారా, వాళ్ళు చేస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళల్లా వాళ్ళు చేస్తే ఎట్లుంటుందో అట్లా ఏ స్తోమత లేని మీ ద్వారా నేను చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చేసే సేవ నీ ద్వారా జరగాల, వాళ్ళకి లేని సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను. అందుకోసం ఇప్పుడు కాడి ఆవుల మీదకి వచ్చిందంటే అసలు ఈ సేవకి కాడికి సంబంధం లేదు. కాడి మోయని వాడి ఆవులు మొదటిది. ఇవి ఆవులు కాడిని గురించిన అవగాహన లేదు. రెండు, వాడి ఆవులకి పిల్లలు ఉన్నాయి. వినండి అందరూ, వాడి ఆవులకి పిల్లలు బలములేవి, బలహీనమైనవి, పిల్లలు కదా. పిల్లలు కన్న తర్వాత ఉన్న బలవంతం లేదు. ఒక జంతువు పిల్లలు కనాలంటే దానికి ప్రసవ వేదన, ప్రసవ వేదనతో కన్న పిల్లల తల్లుల మీద దేవుడు తన కాడిని పెట్టాలని కోరుకుంటున్నాడు. ఎవరి మీద పద్ధతి కాడి? మీ సేవలో ప్రసవ వేదన పడి ఆత్మలోని దైవజనుడు నువ్వైతే ఖచ్చితంగా దేవుడు తన కాడిని తన సేవని భుజం మీద మోపుతాడు. నీకు ఖచ్చితంగా ఈ సేవలో ప్రసవ వేదన ఉందా? ఈ సేవలు ఎన్ని నిందలు అనుభవించావు? కొన్నిసార్లు ఈ ప్రసవ వేదన సమయంలో ప్రాణమైపోవచ్చు, పెద్ద ప్రాణానికి కూడా ముప్పు కలగచ్చు. పిల్లలకనే టైంలో తల్లుడు చచ్చిపోయే వాళ్ళు చాలా మంది తెలియదు. అంటే పెద్ద ప్రాణానికి ప్రమాదం జరగచ్చు. ప్రాణం పోయినా ఆత్మలు రక్షించబడాలన్న దర్శనం ఏ దైవజనులు ఏ సేవకులలో ఉండదో వాళ్ళ మీదకి దేవుడి కాడి రావచ్చు. ఈ సేవలో ప్రసవ వేదన అనుభవించే దేవుడి సేవకులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రసవ వేదన, నిందలు, అవమానాలు, ఆకలి తప్పులు, పోరాటాలు, పట్టించుకోలేని పరిస్థితులు, అటు కక్కలేక ఇటు మిగలేక ఇటు సావలేక బతకలేక నీకు వస్తున్న కష్టాలు, నీకు వస్తున్న నిందలను బట్టి ఈ సేవలో ఒక్క విశ్వాసాన్ని సంపాదించడం కోసం ఎంత తిప్పలు పడుతున్నాడు. నువ్వెవరుకుంటున్నా? అసలు దేవుడు నన్ను పిలిచిందా? దేవుడు ఏర్పాటులో నేను ఉన్నానా? దేవుడు నన్ను పిలిస్తే నిందలు ఎందుకు? దేవుడు నన్ను పిలిస్తే అవమానాలు ఎందుకు? దేవుడు నన్ను పిలిస్తే శోధనలు ఎందుకు? దేవుడు నన్ను పిలిస్తే శ్రమలు ఎందుకు? నువ్వు అనుకుంటున్నావు. దేవుడు తన కాడిని నీ మీద పెట్టడానికి నిన్ను ప్రసవ వేదనకు గురి చేస్తున్నాడు. ఆ ప్రసవ వేదనలో నుంచి అనేక జనములకు తండ్రిగా నా దేవుడిని ఆశీర్వదించున్నాను. ఈ సేవలో నీకు వస్తున్నటువంటి నిందను బట్టి నువ్వు కుంగిపోమాకు, ప్రసవ వేదన బట్టి కలిగిపోమాకు. వీటిని బట్టి వీటిని చూసి ఇక సేవ కాదు, ఈ కాడి నేను మొయ్యలేను అన్న మాటలు నీ నోట రానియద్దు. పొరపాటును కూడా మాట్లాడదు. కష్టమైనా, బాధైనా, బరువైనా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నీకు ప్రసవ వేదన ఉండాలి. ప్రార్థనలో ప్రసవ వేదన, ఉపవాసముతో ప్రసవ వేదన, కన్నీళ్లతో ప్రసవ వేదన, ఒక ఆత్మల గురించి ప్రసవ వేదన అనుభవించే దైవజనుడు మన మధ్యలో లేపబడాలి. ప్రసవ వేదనతో ఈ సేవ చేయాలి. సంతోషమే కాదు, సరదాగా కాదు, కాలక్షేమంగా కాదు. ఈ సేవలో మనకి ప్రసవ వేదన అవసరం. ఒక గర్భిణి చాలా పత్యాలు చేయాలి. పత్యాలు
చాలా పద్యాలు ఉంటాయి. అందరు తిన్నట్టు ఈమె తినకూడదు, అందరు నడిచినట్టు నడవకూడదు, అందరు ప్రయాణాలు చేసినట్టు ఈమె చేయకూడదు. వాళ్ళందరూ మనిషి, వాళ్ళ లాంటి మనిషి నేను కాదా అనే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు సర్వసాధారణమైన మనుషులు. ఈ కడుపులో ఒక జనం ఉంది, నీ కడుపులో దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జనాన్ని నువ్వు కనాలంటే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మార్చబడాలి. ఆ ప్రసవ వేదనలో, ఆ నిందలలో, ఆ అవమానాలలో, ఆ పోరాటాల మధ్యలో దేవుని కొరకు దేవుని సేవకునిగా నిలవబడి దేవుణ్ణి నిరూపించగలిగిన దైవజనుడుగా ఈ తరములో మిగిలిపోదువు కాక. మనకి జాగ్రత్త, ఖచ్చితంగా జాగ్రత్త. ఈ సేవకులంగా నేను మళ్ళా చెప్తున్నా, సేవకులంగా మన కడుపులో జనంగా ఉంది కనుక ఆ జనం బతకాలి అంటే మనం కొన్ని పద్యాలు చేయాలా. ఏది పడితే తినకూడదు, ఏది పడితే మాట్లాడకూడదు, ఏ విధంగా పడితే ఆ విధంగా ప్రవర్తించడం మనకి మంచిది కాదు. మనం అట్లా చేస్తే మన సుఖం మనం చూసుకుంటే, మన ఆనందాలు మనం చూసుకుంటే, సొలొమోను కాలంలో తన సంతోషాన్ని చూసుకొని తన నిద్రే ముఖ్యం అనుకున్న తల్లి తన కొడుకుని చంపుతారా? చచ్చిపోయాడా లేదా వాడు పక్కనే? ఈ రోజున మన విశ్వాసం మనం చచ్చిపోకూడదు, వాళ్ళు బ్రతుకున్నట్లుగా మనందరం సేవ చేయదుగా. బ్రతికిచ్చే విధమైన సేవ మన ద్వారా ప్రభు జరిగించునుగాక. మనలో నిరుత్సాహం, మనలో నిస్పృహ, మనలో కుంగిపోయే పరిస్థితులు ఇవి మనలో ఉండకూడదు. మనము ప్రసవ వేదన అనుభవించిన దైవజనులుగా మనం మిగిలిపోవాలి. వేదనలను ఎదుర్కొనే పెద్ద గుండె దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఈ సేవలు ఆకలి తప్పులు ఉంటాయి మీకు తెలుసు, ఈ సేవల అవమానాలు ఉంటాయి మీకు తెలుసు. ఈ సేవలో మనతో పాటు ఎదురుగా మాట్లాడిన ఆ మాట 5 నిమిషాలకు అదే మనిషి అవతలికి మన గురించి ఇన్ని మాటలు మాట్లాడతాను మనకి తెలుసు. ప్రసవ వేదన, కొన్ని పరిస్థితులు కూర్చొని ఆలోచన చేస్తే అసలు ఈ సేవకు రాకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చినావా ఈ సేవ కన్నా వేదన మన జీవితాన్ని ఎన్నిసార్లు కలగలేదు మీరు ఆలోచన చేయండి. నేను ఈ సేవని మీకు చెప్పే మాట, మీ మీద దేవుడు తన కాడిని మోపి తనకు మహిమకరమైన సేవగా ఈ సేవను మార్చాలంటే మీరు, నేను, మనం చేయాల్సిన కార్యం ఒకటే. ఏంటిదంటే ఈ సేవని వేదనతో చేసే మనస్సును దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆ భారం మనకు కలగాలి, ఆ దుఃఖం మనకి కలగాలి. ఈ మొదటి జామునే లేచి దేవుడు మనకు అప్పగించిన ఆత్మల నిమిత్తము గోదావరి కన్నీరు కలిసి ప్రార్థన చేసే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. విశ్వాసం గురించిన భారం, సంఘాలను గురించిన భారం, నశించిపోతున్న ఆత్మల గురించిన భారం. ప్రసవ వేదన నీకు అవసరం. నొప్పులు తీయాలి, కష్టపడాలి, నొప్పిని అనుభవించాలి, బాధపడాలి. బాధపడకుండా నీకు ఆత్మల్ని నువ్వు కనలేవు. సేవలో నిందలు లేకుండా నీకు సేవ జరగదు. ఈ సేవలో నీకు కరువు అవసరం, ఈ సేవలో ఆకలి దప్పులు అవసరం. సేవను కరువుతోనే చేశాం, సేవను అవమానాలతో చేశాం. మా సేవ ప్రారంభం గుడిసెలో ప్రారంభించబడి, ఊరి బయట గుడిసె. చిన్న గాలి వస్తే గాలికి గుడిసెలతో కొట్టుకొని పోయి, వర్షం పడితే ఉన్న తపేలాలన్నీ పెట్టుకున్నా, మళ్ళా ఇంకా అక్కడక్కడ కారులో ఉండేది. తిండి లేకుండా నా తండ్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గెజిటెడ్ ఆఫీసర్. మా నాన్న దేవుడు పిలిచాడని సేవకు వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి కష్టాలని చూసుకుంటూ పెరిగాను. నా జీవితంలో నేను వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ఏ పనైనా చేయొచ్చు కానీ సేవ తొలిపోకూడదు. బామ్మో ఈ సేవలు ఎన్ని నిందలా, ఈ సేవలో కృతజ్ఞత లేని వాళ్ళని చూశాను నేను, ఈ సేవలో దేవుడి భయం లేని వాళ్ళని చూశాను. ఎంతమందిని చూసిన తర్వాత నేను సేవకి ఎట్లా రావాలి వద్దనుకొని నేను బీటెక్ చేశాను, ఇంజనీరింగ్ చదువుకున్నా. సేవ వద్దనుకున్నా, సేవను పూర్తిగా విడిచిపెట్టాలన్న ఆలోచనతో నింపబడ్డా. ఆ కాలంలో తిండి లేక నూకలను వచ్చాయి, నూకలు కాలంలోకి నూకలను పుస్తకంలో 2-3 వచ్చేవాళ్ళు. 90, 80, 81, 82 ఆ సంగతి చెబుతారు. నూకలను వస్తే ఆ నూకలన్నీ నాకు నా తమ్ముడికి పెట్టి మా నాన్నగారు మంచినీళ్ళు అయిపోయి చెత్త చిగురు తిని సేవ చేస్తున్నారు. రాళ్ళన్నీ ఏరుకొని మోకాల కింద కనుక్కొని ఆ గులకరాల మీద మోకలిచ్చి ఎనిమిది ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజున నా తండ్రి దుఃఖం ఎవరికి అర్థం కాలేదు. ఊరు కానీ ఊరు వచ్చాడు, ప్రాంతం కానీ ప్రాంతం వచ్చాడు. మా నాన్నగారి సొంతూరు భద్రాచలం.
దేవుడి సేవకు పిలిచింది పల్నాడు మాచర్ల. పల్నాడుకి వెళ్ళి మాచర్లలో ఉండే ప్రజలు ఎట్లుంటారంటే, మాచర్ల నియోజకవర్గం అంటే ప్రపంచమంతరికి తెలుసు. అంత మూర్ఖమైన ప్రజలు, అంత ఘోరమైన వ్యక్తులు, ప్రేమ ఆప్యాయతలు చాలా తక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో. అట్లాంటి మధ్యలో నా తల్లి అడిగిపోయింది. ఆ ప్రసవ వేదనలో నుంచి అనేక జనములను దేవుడు కనటానికి ఈ దినాన పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారు. ఈ రోజున మీరు మాచర్లు వస్తే, మాచర్లలో 120 పొడుగు 60 వెడల్పు పెద్ద మందిరాన్ని నిర్మించారు. ఎక్కడ ఉన్న స్థలం దేవుళ్ళ నుంచి ప్రజలు వచ్చినట్టు దేవుడు చేశారు. సావాసాన్ని గుడారాన్ని దేవుడు విస్తరింపజేశారు. నేను ఇవన్నీ మీకు చెప్పడానికి గల కారణం, నా గొప్పతనం మీకు చెప్పడానికి నేను రాదు. ప్రసవ వేదన తర్వాత కలిగే సంతోషం గురించి మీకు చెప్తున్నాను. నొప్పులు తీసేటప్పుడు బాధగానే ఉంటుంది, సేవ ప్రారంభంలో ఇబ్బందిగానే ఉంటుంది. ఎంతో లంతాలు కూడా నేను చిన్న చూపు చూపుతుంటారు, చేతగారు మాదిరిగా మాట్లాడుతుంటారు. అసలు ఎందుకు ఈ సేవకు వచ్చామన్న మాటలు నీ చెవున పడతాయి. ఎవరో ఇట్లా ఈ విధంగా మాట్లాడారని వాళ్ళ మాటల్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మీద ఈ కాడిని మోపిన వాడు సర్వశక్తి కలిగినోడు కదా. మనుషులు పిలిస్తే మనం ఈ సేవకు రాలా, మనుషుల కోసం మనం ఈ సేవ చేయట్లా, మనుషుల ఆలోచనల కోసం మనం ఈ సేవలు కొనసాగించబడట్లా. తిండే ముఖ్యం అనుకుంటే ఈ సేవకు మనం వచ్చిన వాళ్ళం కాదు. నిద్ర ముఖ్యం అనుకుంటే ఈ సేవకు రావాల్సిన పని మనకి లేదు. ఎందుకంటే లోకంలో తిండిని చూసిన వాళ్ళని, లోకంలో నిద్ర చూసిన వాళ్ళమే, లోకంలో సంతోషాలు చూసిన వాళ్ళమే, లోకంలో ఆనందాలు చూసిన వాళ్ళమే. అన్నింటినీ చూసి ఇప్పుడు సేవకు ఎందుకు వచ్చారు? దేవుని ప్రజలకు ఎందుకు శ్రమను అనుభవిస్తున్నావు? మన ద్వారా ఒక గుంపు సమూహం జనాంగం రేపు దేవుని రాకడలో ఎత్తబడేటట్లుగా మనం సిద్ధపరచాలి. స్తోత్రం చెప్తాం అందరం గట్టిగా. ఈరోజు నా ప్రియమైన దేవుని దగ్గర సేవలో ఉన్న కష్టాలను బట్టి, మీకున్న ఆర్థిక ఇబ్బందులు, నేను ఒక మాట మీద చెప్తాను, దైవజనులందరూ మీకున్న అవసరం వేరే వాళ్ళకి ఎవరైనా చెప్తే మీరు చులకన అవుతారు. మీ అవసరం ఎవరు తీర్చరు, ఇది నిజం. ఉన్నోడికి ఎత్తాడు, లేనోడికి ఎవడు. ఈ రోజున నేను వేరే విధంగా మాట్లాడుతున్నాను అనుకోమాకండి. అగలిగి దగ్గర ఏదో పాస్టర్ చర్చిలో కాలిపోయిందని మీరు కూడా వినే ఉంటారు. దానికి కొన్ని లక్షలు కోట్లు అవుతున్నాయి డబ్బులు, కాలిపోయింది. నాకు తెలిసిన పాస్టర్ గారు ఒళ్ళు కూడా కాలిపోయింది. చర్చికి ఆడబెడితే ఒళ్ళు కూడా కాలింది. ఆయన ₹1 ఎంతవరకు ఇవ్వలేదు తెలుసా? ఒళ్ళు కూడా కాలిపోయిందండి అయ్యగారి కాలు ఇప్పుడు పూర్తిగా ఇట్లా రావట్లేదు. మోకాళ్ళ దగ్గర కాలిపోయేసరికి మోకాళ్ళ దగ్గర నరాలు పట్టుకొని ఇట్లనే వంగి ఇట్లా కుట్టుకుంటూ నడుస్తున్నాడు ఇప్పుడు పాస్టర్ గారు. ఆయనకి సాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నోళ్ళకి ఇస్తారు, ఉన్నోళ్ళతోనే మాట్లాడుకుంటారు, ఉన్నోళ్ళతోనే సావాసాలు పెంచుకుంటారు. ఎన్నో నన్ను ఎవడు పట్టించుకోడు. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు చూసేది ఆత్మీయత కాదు, డబ్బు. వాళ్ళకి కావాల్సింది ఉన్నతమైన స్థానం. అందుకోసం ఈ అవసరం పొరపాటు కూడా ఎవరి దగ్గర చెప్పాము. నీ అవసరం దేవుడి దగ్గర చెప్పు. ఖచ్చితంగా ఒక దినాన తప్పకుండా నీ అవసరాన్ని నా దేవుడు తీరుస్తాడు. నీ ఆకలి తీరుస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు. నీ గుండెలో ఉన్న వేలను గుర్తెరిగిన దేవుడు తప్పక నీ జీవితంలో ఉన్న వాంఛను నెరవేరుస్తాడు. ఆయన మనుషుల దగ్గర చేయి దాపే పరిస్థితిలో పొరపాటు కూడా ఉండదు, అస్సలు ఉన్నది. అది దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎవరి దగ్గర చేయి దాపితే నా దేవుడు చూడలేడు. నేను చెప్తున్నా, అది గుర్తు పెట్టుకోండి. మీరు దేవుడు పిలిస్తే వచ్చారా, మీ స్వతహాగా వచ్చారా సేవగా చెప్పడానికి? పెద్దల కోసం వచ్చారా, మిమ్మల్ని మేము నిరూపించుకోవడానికి వచ్చారా, మేమేదో పోలీసు చూపిస్తామని చెప్పి అనుకోవడానికి నువ్వు నేను మనం వచ్చామా? ఆయన పిలిస్తే కదా వచ్చింది. లోపల బతకాలంటే ఆ పని ఈ పని చేసుకుని ఒక రోజులో మనం బతకలేదా? లోపల బతకడం పెద్ద కష్టమా? సేవలో బతకడం కష్టం, లోపల బతకడం కష్టం. లోపల ఏదో రకమైన బతకడం. ఏముంది, ఆ బీచ్ దగ్గర 4 శాఖల అమ్ముకున్న బతకచ్చు. లేదా మైపడి బీచ్ దగ్గర చెప్తున్నా, బతకైన శనకాయలైనా అమ్ముకోవచ్చు. ఏ పనులు బతకడానికి? మనం బతకడానికి వచ్చిన కాదు, బతికించడానికి వచ్చినాం. మనతో మన ప్రాంతంలో ప్రజలు బతకాల. మనం పొందుకున్న కృప ద్వారా ప్రజలు ఈ లోకంలో బతకడం కాదు, నిత్య జీవానికి వారసులుగా మార్చబడే సేవ మనం చేయాలి. స్తోత్రం చెప్పడం అందరికీ. ఇక్కడ నీకు ఎవరు ఛానల్ కప్పకపోవచ్చు, ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారే కప్పుకోవచ్చు. దుప్పట్ల మీద దుప్పట్లు కప్పుకొని ఇక్కడ ఒక రోజు నన్ను గణపరిచే దేవుడు, మనల్ని గణపరిచే దేవుడు మధ్యాకాశంలో
నీ జీవితాన్ని ప్రపంచం అంతా చూస్తుంటే వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, అల్లు తిరగని యోధుడా, ఎట్లా నా యోధుడా నమ్మకంగా పనిచేశాను. నీ నాయకుడు పట్టించుకోకపోయినా, నీ సహవాసంలో ఉన్న నీ దైవజనులు పట్టించుకోకపోయినా, నీ సంఘంలో ఉన్న నీ విశ్వాసాలను పట్టించుకోకపోయినా, నువ్వు నమ్మకంగా నా కోసం పలికినా, ఎవరి మాటలను పట్టించుకోలేదు, నా మాటలు గుడ్డలో పెట్టుకొని ఈ కార్యక్రమం మోసినావు. నిన్ను అనేకమైన వాటి మీద యజమానిగా నియమిస్తానని ఆ స్వరం నీ చెవులలో గింగులు ఆ దినము మన జీవితాల్లో మంచి. ఇప్పుడు కాడి మోయని బలం లేక మూడుకుంటా ముగ్గుకుంటా రొట్టుకుంటూ అమ్మో అయ్యో అమ్మాయి ఆడుకొని కూలికి రకమైన తాడికే పడ్డట్టు రకరకాల బాధలతో ఉన్న మనల్ని దేవుడు పిలిచి ఈ కాడిని మన భుజానికి ఎత్తి మళ్ళీ నడిపిస్తుంటే ఈ ప్రసవ వేదన అనుభవించిన మనకి కాడి మోయని పాడి ఆవు వీటి సంగతి ఏంటో నేను మీకు చూపిస్తాను. అది 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 10 నుంచి చదవండి. 10 వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి పెట్టి బండి మీద ఎంతగా ఆ ఆవులు రాజమార్గమును బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. వాటి వెంబడియే సరిహద్దు వరకు. స్తోత్రం అని చెప్పండి అందరు గట్టిగా, కొంచెం దగ్గరగా చెప్పండి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి. ఎన్ని ఆవులు? 2. ఈ మందసం మోయటానికి నీ ఒక్కడికి మోయలేదు. ఈ మందసం నీ ఒక్కడి ద్వారా ముందుకు నడిపించడం. నిన్ను పిలిచింది దేవుడైనా, నిన్ను ఏర్పాటు చేసుకుంది దేవుడైనా సరే. నేను ఇప్పటి వరకు నువ్వు ఎన్ని నిందలు అనుభవించినావు, ఎన్ని అవమానాలు అనుభవించినావు తెలియదు, కానీ దీనిలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మందసం మోయటానికి నీకు సహవాసం ఉండాలి. నీకు ఇంకొక పాడి ఆవు కావాలి, నీకు ఇంకొక తోటి దైవజనుడు కావాలి, నీ భారాన్ని పంచుకునేవాడు, నీ గుండెలో ఉన్న ఏదైనా అర్థం చేసుకోగలిగిన వాడు, నీ సేవకి సహకరించగలిగిన వాడు. సహకరించడం అంటే ఏంటిది? డబ్బులు ఇచ్చిన సహకరించడమా? డబ్బులు ఇచ్చి 100 సార్లు చెబుతారు, మన గురించి 100 సార్లు చెబుతారండి. రేపు ఆయన కంటే మనం డెవలప్ అయిన తర్వాత కూడా చెబుతారు. వాడికి మొన్న ఇస్తరాకులు డబ్బులు ఇచ్చింది, నేను ఇస్తరాకులు ఇచ్చిన 1980లో, మనం 2025 వచ్చింది. నిన్న ఇస్తరాకులు ఎటుబడేసారు, కానీ ఇప్పుడు ఇస్తరాకుల గురించి చెబుతూనే ఉంటారు. ఆ కాలం ఇస్తరాకులు ఇచ్చిన 5 రూపాయలు, ఈరోజు 5 రూపాయలకి పెట్టమెంట్ స్టాక్ పెట్టుకున్నారు. మనుషులు చెబితే మన గురించి సచ్చినాలు చెబుతారు. వాళ్ళ సహాయం కాదు మనకు కావాల్సింది. సహవాసం అంటే సహవాసంలో చేరినప్పుడు వాళ్ళ డబ్బుల కోసమో, వాళ్ళ ఆస్తి పాసుల కోసమో, నెల జీతం కోసం అది సహవాసం అని అనుకోమాకండి. ఈ కాడిని మోసే విషయంలో నీకు ప్రార్థన సహాయం చేసే నీ తోటి దైవజనుడు నీకు కావాలా? నీ భావాన్ని పంచుకోగలిగిన గుండె కలిగిన దైవజనుడు ఒకటి కావాలా? అప్పుడు నీ మీద ఉన్న మందసం ఖచ్చితంగా కొనసాగించబడిన మందసాన్ని మోసే బరువు ఉంది నీకు, దర్శనం ఉంది నీకు, బాధ ఉంది నీకు, త్యాగం ఉంది నీకు. సేవ అంటే ఏడుస్తావు, సేవ అంటే గుండెలు బాధపడ్డావు, సేవ కోసం అవసరమైంది. ఇప్పుడు చచ్చిపోతావు. నేను కాదన్నో, వైరాగ్యం కలిగినడివే, సమర్పణ కలిగినడివే, పిలుపు కలిగినడివే, దేవుడి ఏర్పాటులో ఉన్నడివే, దేవుడు పిలిస్తే వచ్చినడివే. కానీ ఒక్కడిగా ఈ మందసాన్ని మోయలేవు. నీకు తోడుగా ఇంకొక దైవజనుడు ఇది అవసరం. ఈ సేవ సహవాసంలో సేవ చేయండి. ఈ రోజున సహవాసాలు ఎక్కడున్నాయి చెప్పండి. అయ్యగారు నీకు తెలియక మాట మాట్లాడుతున్నావు, వంటలు చేసుకోవడం అయ్యగారు నీకు దండం పెడతా, సహవాసం అని చెప్తే మమ్మల్ని మొత్తం అగాధంలోకి అంటారు. ఆయన అసలు సేవ చెబుద్ది కానీ ఇక్కడ చేస్తారు. వాళ్ళ బుద్ధులు వాళ్ళ కథలు చూస్తుంటే అసలు బైబిల్ విడిచిపెట్టి అడవిలోకి పోవాలనుకుంటున్నప్పుడు అయ్యగారు అంటారు.
నేనే ఆయనకి చెప్పిన అయ్యగారు, అయ్యా సహవాసం కలిగి సేవ చేయాలని చెబితే, సరే నువ్వు చెప్పిన వాక్యం నిజంగా వాక్యానుసారమే. కరుణాపీఠం మీద 2 కేరువులు ఉన్నాయి, రెండింటిని ఎదురు బదులుగా పెట్టాడు దేవుడు. ఎప్పుడైనా సేవ సహవాసంలోనే జరగాలని మందసం మీద కరుణాపీఠం ఉందా? దాని మీద కెరూబులు 2 ఉంటాయి. ఒకడు దేవుడు కూడా తన శిష్యుని పంపించినప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు, జతలతో పంపించాడు. ఇవన్నీ నేను చెప్పగానే ఆయన ఉద్యోగపడి సహవాసం చేరుకున్నాను. చేరి ఇప్పుడు నేను సేవ చేయబుద్ధి కావట్లేదు, ఈ సేవ తీసుకోమని చెబుతున్నాడు. ఆయన తీసుకోయినా నా విశ్వాసాన్ని సర్వనాశనం చేశాడు. రైతుగా ఈ సహవాసంలో ఉన్నట్టు నీ సంఘాన్ని పాడు చేసేవాడు, నీ దర్శనాన్ని పాడు చేసేవాడు. ఈ సహవాసం అసలు ఎట్ట చేయలేవాడా? నీ దర్శనాన్ని పాడు చేసేవాడు. ఈ సహవాసానికి ఎట్ట తోడైంది? అసలు నీకు తోడైంది, నీకు దాని అర్థం నువ్వు తెలుసుకున్నప్పుడు అట్లా నువ్వు అసలు ఎందుకున్నావు? ఈ దర్శనం మోసేవాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, దర్శనం మోసే దైవజనుల కోసం ఎంత దూరమైన వాడు, నీ పాలం మోసే దైవజనుల కోసం ఎంత బరువైన అయ్యాడు. అప్పుడు ఈ మందసం దేవుడికి మహిమ తెచ్చే మనసంగా మార్చబడుతుంది. ఈ మందసం ఊరులో ఊరేగించబడుతుంది ఆయన నామంలో. నీ మనం సరిపోదు. నేను మనలో చెబుతున్నా, నువ్వు ఒక్కడి సేవ చేస్తావు, నీకు ప్రార్థన జీవితం ఉంది, నీకు పరిశుద్ధ జీవితం ఉంది, నీకు యథార్థమైన జీవితం ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు నీకు ఏ సహవాసాల్లో ఉండి ఒకవేళ దెబ్బలు తిని ఉన్నారేమో నాకు తెలియదు మీ సంగతులు, కానీ నీవేం చెబుతున్నా, ఒకసారి దెబ్బ తగిలిందని చెప్పి వద్దు నాయన ఒక్కనే దెబ్బలు పడతా, చేసినంత సేవ చాలు, జరిగినంత సేవ సాలేమా. ఈ సహవాసం దాన్ని సర్వనాశనం అవుతున్నా. నేను అవన్నీ చూద్దాంటే నాకు అసలు ఇసుకుపడుతుంది. అని ఒకవేళ నీకు కనిపించిందేమో. నేను చెబుతున్నా, నేను మరలా చెబుతున్నా, నేను బలం సరిపోతుంది. ఈ సేవలో సహవాసం కానీ ఆ 2 వాడి ఎవరు ధరిస్తే మనసు ముందుకి మహిమకరంగా నడిపించబడుతున్నాయి. 2 పాడి ఆవులు అవసరం. నువ్వు పాడి ఆవువే, యోగ్యత లేని వ్యక్తివే, సేవకి నీకు సంబంధం లేని వ్యక్తివే. నువ్వు సేవ చేస్తున్నట్టే ఇప్పటికి కూడా ఆశ్చర్యపడుతున్నారు. నువ్వు ఈ మనసాన్ని మాత్రం అంటే జనాలు ఊరేళ్ళు పెడుతున్నారు. బలం లేదు, ఆరోగ్యం లేదు, శక్తి లేదు, ఓపిక లేదు, ఒంటి నిండా రోగాలు, ఇంటి నిండా తెప్పలు, జీవితం నిండా అవమానాలు, ముగ్గి ములిగి ఏం చేయాలి అర్థం కాకుండా ఉన్నాడు. నీ మీద వాళ్ళ దేవుడు పెట్టిన పెద్ద పేరు నా సేవకుడు. అందరు పుల్లులు తిని భోజనం తిని అది అడిపోతారు. తెలుసాను నీ సాక్ష్యం ఏంటిది? దేవుడి స్తోత్రం మీద బోధనాలు, దేవుడి వారంలో ఆ పిండి పిసుకుతోటి నేను నూనె పుట్టిని ఆశీర్వదించాను. మన విశ్వాసం సాక్ష్యం. మన సాక్ష్యం ఏంటిది? పిండి పిసుకుతోటిలో పిండి ఉండదు, నూనె పుట్టిలో నూనె ఉండదు, మన ఇంటికి వాయిపోయేది. అందరి పిల్లలు బాగుంటారు, మన పిల్లలు మన మాట్లాడతారు. ఎంత స్వాదన చేసే సేవ. ప్రజలకు నేర్పించేది ఒక కోణమే, వెనక్కి వచ్చి చూస్తే చాలా కందలు ఉన్నాయి, ఎన్ని బలహీనతలు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. అందుకోసం ఈ సేవలో సహవాసం అవసరం. ఒకళ్ళు పులికొలుపుకొని మెడ మీద కాడి మోపదగిన సహవాసం ఉండాలి, కానీ కాళ్ళకి గుది పడాలని సహవాసం కాదు. నువ్వు ఏది చేసినా నాకు మనిషి ఆ ఫోటో ఎందుకు పెట్టినావు, వాడిని ఎందుకు పిలిపించినావు, ఆడికి ఎందుకు పోయి కూర్చున్నావు, ఇటు ఎందుకు పోయినావు, వాడికి ఎందుకు ఫోన్ చేసినావు. ఇప్పుడు సహవాసం ఎత్తేగా ముసుగులు వేరే పాత్రలు పిలుపుకుంటే అసలు నచ్చదు. తప్పే ఉంది, తప్పే ఉందండి. సహవాసం అంటే సేవింగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి, కానీ నువ్వేమో స్పీడ్ బ్రేకర్ లాగా నువ్వే అద్భుతం ఎలా ఉన్నావు సేవ జరగకుండా. అట్లాంటి సేవ అసలు సహవాసం ఎందుకు? మనకి సేవలు ఉద్యోగం పరిచేవాడు ఉన్నారా? గురికొలిపే వాళ్ళు ఉన్నారా? బా నడు, బా పోతప్పా, నీకోసం ప్రార్థన చేస్తాను, చేయి, బా ప్రార్థనకి పో, అవసరం నీకోసం పూట నేను ఉపవాసం ఉంటా. ఈ సహకారం ఉన్న సహవాసంలో చేర్చబడండి. మీ సేవ వర్ధిల్లుతాయి. లోక లక్ష్యం లేదు, లోక పిలుపు లేదు, లోక దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ దర్శనాన్ని అడిగిన అబ్రాహాంతో పాటు నడుచుకుని పోయాడు. ఎటుపోతే అందరూ అడుగుతారు, అబ్రాహాం ఎక్కడికి పోతున్నావు? దేవుడు పిలిచాడు, తల్లిదండ్రులు. అది ఈ మౌతు తీసుకొని మీరు లోతుకు పెట్టండి. లోతు పోతాం తెలియదు. ఎందుకు పోతున్నావు తెలియదు. ఎక్కడికి పోతున్నావు తెలియదు. అసలు అడిగినా నువ్వు పోయాడు. ఇవన్నీ నన్ను అడగమాకండి. ఏమన్నా కావాలంటే మా అబ్రాహాం అడిగాడు, ఆయన దర్శనమే నా దర్శనం.
మరి పోనీ అబ్రాకి తినడానికి తింటుందా, కొనడానికి ఇల్లుందా, ఆయనకి పోతే ఆయనకి ఏమైనా పోషించడానికి సారేపోతే విధానాలుందా? ఈయనకేమి లేదు. మరి ఆయనకేమి లేదు. ఆయన నేర్చుకున్నారా మేఘానికి కాలుగా మేఘకి విమానాలు ఎక్కడం, విమానాలు ఎక్కడానికి అడ్డే పోతుంది. ఇవి కావాలిగా మళ్ళా డబ్బున్న వాటితో సహవాసం, దర్శనంతో సహవాసం, సహవాసం. దర్శనం, ఈ దర్శనాన్ని కూడా గుండెలో మోసేవాడు కావాలా, ఆ దర్శనాన్ని గుండెలో పెట్టుకోగలిగినవాడు కావాలా. నేను సందర్భం వచ్చిందని చెబుతున్నా. నా సహవాసంలో ఉన్న సేవకుల కోసం వారంలో ఇప్పుడు గుర్తున్నప్పుడు కోసం ఎప్పుడు గుర్తున్నప్పుడే ఎన్ని రోజులు నేను ఉంటాను. నన్ను పిలిచిన పాప ఇప్పుడు రోజు వీధిలో పోతాగా, పోయినప్పుడు నన్ను భోజనం పెడతారు కదా, ఆరోగ్యం బాగా కూడా తినడానికి. ఒకరోజు ఉండేది వాళ్ళ దగ్గర, ఒక్క పూటే ఉండేది. ఆ ఒక్క పూట ఆడ తెలియదు, ఇంకో దగ్గర పోతా, ఆ ఒక్క పూట ఆడ తెలియదు. ఎందుకంటే నా సహవాసంలో ఉన్న దైవజనుడు నాతో ఉన్నందుకు వాడు దీవెనకరమైన వ్యక్తిగా మార్చగలరు. నాతో పాటు శాపంలో పెరిగితే అసలు నువ్వెందుకు నాతో ఉన్నావు? జోగి రాసుకుంటే బూడి తెచ్చినట్టు ఇక శాపాలను పెడితే కానీ నువ్వు నాతో ఎందుకున్నావు? మనం ఒక దర్శనం కలిగిన దైవజనులకు వెళ్ళిపోవడం. మీరు ఎవరికైనా సహవాసం లేకపోతే సహవాసం కలిగిన దేవుని చూడండి, దర్శనం కలిగిన దేవుని చూడండి, భారం కలిగిన దేవుని ఎంత దూరమైన ఎంత మూలమైన ఆయన గుడిసెలో ఉన్న పర్వాలేదు, ఆయనకి చదువు లేకపోయినా పర్వాలేదు, ఆ భారం ఉన్నతో కలిసి మీరు పనిచేయండి, మీ గుడారాన్ని కూడా నా దేవుడు విస్తరింపజేస్తాడు. ఆయన నామములో అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకులు అన్నది బయట చదువుతారు అన్నమాట. 11వ అధ్యాయం ఆదికాండం అన్నమాట చదువు కోసం ముందుకెళ్దాం. ఆదికాండం 13వ అధ్యాయం వచ్చినటువంటి అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి వెలుగునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారమును 5వ వచనం 13వ అధ్యాయం 5వ వాక్యం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములో ఉండేను గనక వారు కలిసి నివసించుటకు. అదే చెప్పండి, నాకే చూడండి. అబ్రాహ్య గారు పోతుంటే అబ్రాహ్య గారు వెనక కుక్క పిల్లలు పోయినట్టు పోయింది. కుక్కని కనుక పిల్లలు పోతాను చూడండి, కూరు 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 అన్నాడు. అక్కడ పోయి ఏమి లేదు అడగపోయి అబ్రాహంతో పోయిండు, అబ్రాహంతో ఉన్నాడు. రోజు గడిచిన తర్వాత అబ్రాహ్య గారు కొట్టిలేదు, ఈయన కొట్టిలేదు. అబ్రాహ్య గారికి కొట్టలేదు, ఈయన కొట్టలేదు. ఆయనకి మంది అయింది, ఆయనకు మంది అయిందా? అసలు ఎట్టని చెప్పిన చివరికి వారిద్దరు కలిసి బతకడానికి స్థలం సరిపడ్డా. ఏది ఈ కాలంలో స్థలం కాదు ఆయన, ఆ కాలంలో స్థలం. ఈ కాలంలో అంటే ఏ స్థలం దొరికితే అది ఇల్లు కడతాం. ఆ కాలంలో జనాలు తక్కువ, స్థలం ఎక్కువ. ఎంఆర్ ఆఫీస్ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదు, పట్టా కాగితాలు లేని కాలంలో స్థలం సరిపడే వాళ్ళకి ఎన్ని తెచ్చింది ఆశీర్వాదం, ఎన్ని తెచ్చింది సహవాసం. హల్లెలూయా. నువ్వు సహవాసం, సరైన సహవాసంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు, నువ్వు దీవెని చూస్తావు, నువ్వు నెమ్మదిని చూస్తావు. ఆ సహవాసం అంటే అలమరికలు లేకుండా ఉండాలా, గుండె తెచ్చుకొని బతికేవాడు అయి ఉండాలా. నువ్వు ఎవరితో సహవాసం చేసేవాడు గుండెని విప్పి బతికేవాడు ఉండాలా. లోపల ఒకటి పెట్టుకొని ఓకేనా పర్వాలేదు అని చెప్పి అది వెనకాల పోతుంది తీరుకుంటున్నావు. నీతో ఒక మాట ఇంకో అట్ట కాదు, యథార్థమైన ప్రవర్తన. అవసరమైతే ఆ సేవ కోసం కన్నీళ్ళు. నేను మీకు యథార్థంగా చెబుతున్నాను. నేను ఏడుతుంటే నా భార్య నన్ను అడిగింది, మాత్రం గారు అడిగింది, ఎందుకు అయ్యారు ఏడుతూ? ఏం కాదులే, వాళ్ళు బాగుంటాం లేదు, ఊరిక తేడం మాకు అయ్యారు. ఏడ్చి కుడికంటికి నువ్వు ఆపరేషన్ చేయించుకో. ఎవరికి తెలియదు ఇంతమంది, నేను ఎవరికి చెప్పాలి, నా విశ్వాసం కూడా చెప్పాలి. ఇప్పుడు సమయం సందర్భం వచ్చిందని మీకు చెబుతాను, ఎవరికి తెలియదు అసలు. నా విశ్వాసం అంతమందిని ఒక్కరు నేను చెప్పాలి. అసలు ఈ రోజు వరకు దాని లేదు నాతో సహవాసం ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు నా కుడికంటికి ఆపరేషన్ ఏది ఏడవద్దని చెప్పాడు మా డాక్టర్. ఏడితే ఇంకా ఎక్కువ ఇది బాధ అయిపోయింది, ఆపరేషన్ చేసినట్టు. నాకేం తప్పు లేదు, నాకు సమృద్ధి ఇచ్చింది దేవుడు. అంటే ఈ సహవాసం అనే సేవకుతోని దశమ భాగాలు వాళ్ళు తెచ్చే దానికోసం ఆశపడేవాడు అసలు నాయకుడే కాదు.
అది కాదు చూడాల్సింది. వాడి బరువు చూడాలా, వాడి బాధ చూడాలా, వాడి వేదన చూడాలా, వాడి సేవ చూడాలా. ఆ బరువుని గుండెల మీద మొయ్యాలి. వాడు నాయకుడు. అవునంటారా కాదంటారా? అసలు ఇది కాదు ఇప్పుడు చూడండి. నిజంగా నా దేవుడు నేను నిజంగా అసలు నిజంగా ఇద్దరు పోతారు. నేను చెప్తాను, నువ్వు ఆశీర్వదించబడు, వాడు ఆశీర్వదించబడు. ఎందుకంటే ఇద్దరిది మైండే పైసాకి పరమాత్మ. ఇద్దరికి డబ్బులే కావాలి. దర్శనంతో పని డబ్బులేం చూప అలాగే నేను వాళ్ళు నెలలే వస్తారు. నేను ఏనాడైనా నీ దశమాలు ఈ నెల నీకు వచ్చాను ఏనాడైనా అడుగుతాను. అసలు దాంతో మనం సేవ చేసేది అసలు ఆ మనసు మన పనులు ఏంటి? మంచి నిందాకి సేవ చేయాలా? మనతో ఉన్నోడి కోసం పస్తులు ఉండాలి. మనం సహవాసం అంటే వాడి శ్రమలో పాల్గొంపులు పోదుకుంటా. సహవాసం అంటే ఈ రోజున మీ బరువులు మోసే దైవజనులు చూసుకోండి, ఎత్తకండి, ఒంటరి ఉండదు. నేను మన చదువుతున్నా, మీ మీద మన సొమ్ము రేగించబడాలంటే, మీకు వాళ్ళ దేవుడికి మహిమకరమైన సేవ జరగాలంటే మీరు సహవాసం కలిగిన దైవజనులుగా మిగిలిపోతురు కాక, దర్శనం కలిగిన దైవజనులుగా బోధపడుతురు కాక. హల్లెలూయా. వయసులో పెద్ద నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఇద్దరు పిల్లలు, 2 కాపీలు తీసుకున్నాడు. పెద్ద పిల్లగాడు 6వ తరగతి చదువుతుంది, చిన్న పిల్లగాడు 5వ తరగతి చదువుతుంది. నేను నా సేవలో పెళ్లి కాకుండా సమర్పిస్తున్న వాళ్ళు ఉన్నారు. సావాసం పెళ్లి నా విశ్వాసంలో ఇప్పుడు పెళ్లి లేకుండా సమర్పించుకుంటున్నాను బిడ్డలు. నా విశ్వాసం మన గుండెలో ఉన్న భారాన్ని బట్టి ప్రజలు అంత గతించబడాలి. అసలు లెక్క ఏమంటారు? నువ్వు పెళ్లి చేసుకొని శుభ్రంగా వెళ్ళాలి కానీ ఏమన్నా అని అనుకోవాలి. అని వాళ్ళు ఆ సమాసాన్ని చూస్తుంటే నా గుండెలో ఉన్న బరువుని చూస్తుంటే నువ్వైతే సరే జరిగిందేమో కానీ మేమంత చేయడాయా, నేను ఖచ్చితంగా ఈ సేవ కోసం చచ్చిపోతామని మన జీవితాలు కాపాడు పెట్టలేస్తాం. సమాసం అంటే సమర్పణ. మొహమాటానికో ఆయన ఏమన్నా జరుగుతుందేమో, ఇది కాదు సహవాసం అంటే. మనతో ఉన్నోడు కడుపులోది అవసరం అయితే పేరులన్నింటినీ లాగి మైకు వైపు మొదలు పేరులు తగిలియాల. అర్థమైందండి చెప్పిన మాట. సావాసం అంటున్నా ఊరిదాన్ని తిరిగి కొద్దిగా చూపించి ఉన్నదంతా లాక్కుంటారు. ఉన్న పేరులు అనుకుంటే వాడు పేరుతో పాటు గుండె లాక్కుంటాడు. మామూలు కాదు నాయనా, వీడికి ఏది చెప్పకూడదని లాక్కుంటా పేరులేదే పోయేగారని చెప్పుకోలేదు. అదే అంత దరిద్ర బతికి బ్రతకాలి సార్. అదే సావాసం. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. రోజు లేకపోతే నేను బతికేది మీతోని, నేను తిరిగేది మీతోని, నేను చూసేది. ప్రపంచంలో రాజకీయ నాయకులు చేయనంత రాజకీయం అయ్యగారు చేస్తారు. అసలు వాళ్ళందరూ పక్కన కూర్చుంటే మన వాళ్ళు చేస్తే అసలు ప్రపంచం అంతా సర్వనాశనం 5 నిమిషాలు అయ్యేది. ఈరోజు సేవకుల్లో యథార్థత కనిపిస్తుందా? ఎందుకు వచ్చినాం మనం? అసలు మనం పట్టుకుంది బైబిల్, మనం ప్రకటిస్తుంది దేవుణ్ణి. ఏం మనలో రాజకీయం ఏంటి? ఆయన తింటేది నేను తింటేది అనుకుంటే ఏం పోయింది? నువ్వే తినాలా, నీ భార్య తినాలా, నీ పిల్లలు తినాలా? మొదటి ప్రాంతం నువ్వే చేస్తావు, చివరి ప్రాంతం నీ భార్య చేసింది. మధ్యలో మేము సౌరగా ఎట్టిది. నా సావాసం ఉన్న సేవకుడికి పాటలు పడ్డారు వాళ్ళ కింద, అవకాశాలు వాళ్ళ కింద వాడాలా. సావాసం అంటే ఏంటిది? నేను పెరిగించేసా సావాసం. మనతో ఉన్న వాళ్ళందరూ దేవుడు వాడబడే సావాసం. అదే సావాసం మరి ఈరకుణమైన ఆయనకున్నది దీంట్లో మళ్ళీ కొంచెం పొడి చేతులు ఉంటాయి. ఈ సొంతలో చేసేది అంత సమస్య అయితే నీకు బాధ. మనకు అట్టే ఉండదు. పొడితే పొడిపించుకోవడమే కానీ నా కొమ్ములేదే మొదటి కొమ్ములు లేని సాగు చేయండి. కొమ్ములు రానీను, కొమ్ములు ఎప్పుడు తెచ్చుకోను. ఎందుకు కొమ్ములు ఎక్కువ చచ్చిపోతే 10 కాలాల పాటు మా ఊరి చదువుకోవాలి. అది అట్టోడు బతికుంటే బాగుంది. బతికొండ కానీ అన్నాడు సత్య పేడ పోయితే వాడు సేవ చేస్తున్నందుకు జనందరూ సర్వనాశనం అయితే వాడు తొందరపోతే సేవ బాగుపడింది. నీ గురించి ఎవరు అనుకుంటే అసలు ఎంత అద్భుతమైన సేవ గురించి నువ్వు ఆలోచించి అక్కడ సాక్ష్యాలు ఉండకూడదు కాదు. అదే చెప్తాం అందరం. నలుగురు అన్నప్పుడు నలుగురిలో అందరికీ ఒక మైండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నాయకుడు అట్లా ఉండదుగా. అందరినీ భరించగలిగిన మనసు ఉన్న ఆ నాయకుడిని ఎత్తుకోండి. మీరు మంచి సావాసంలో చేయండి. కలిసి దేవుని రాజ్యాన్ని, కలిసి దేవుడికి పని చేయండి. నేను దాని దగ్గర వస్తుందా, మా దాని గారి దగ్గరికి వచ్చిన మంచి సేవ చేస్తాడు. కల్చర్ తెలుసు కదా, సేవ బాగుంటుంది, సంఘం బాగుంటుంది, విశ్వాసం బాగుంటుంది. కానీ వస్తూనే ఉండవు.
అడిగిపోతే నేను బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బా పట్టుకొని ఉతికినా. విమానాలు ఎక్కుతా, సింగపూర్ పోతా, మలేషియా పోతా, శ్రీలంక పోతా, అన్ని దేశాలు పోతా. అప్పుడు ఆ వీసా కొట్టా, ఇక డబ్బా పట్టుకున్నాడు ఆడుతున్నాడు. నా సహవాసం, నా ఇల్లు. మన ఇంట్లో హెచ్చరేంటి, మన ఇంట్లో సోకేంటి అసలు అయ్యింది. మనం మనగొడుతూ సావాసం అంటే శ్రమలను కూడా అనుభవించాలి. సావాసం అంటే అదే నేను రాజుడు ఉంటాను, తమ్ముడు నేను నువ్వు అనుభవిస్తావా? మనోడు చెట్టు కింద ఉంటే పోయి చెట్టు కింద పడుకోవాలి, దాన్ని సావాసం అంటారు. అవునంటారా కాదంటారా? ఏంటంటే నూకలు తింటే నేను నీతో పాటు నూకలు తినాలా, నువ్వు నీళ్ళు తాగితే నేను నీళ్ళు తాగా, నేను ఆడికొచ్చి దాన్ని సావాసం అంటారు. కనుక సహవాసం కలిగిన రెండు పాడ్యాలు ఈ మనసాన్ని మోసి దేవునికి మహిమ తీసుకున్నాం. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడే శామ్యూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం ఈ 10వ వచనం చదివింది. 10 మళ్ళీ ఒకసారి చదువు. వారు ఆ లాగున తోలి తెచ్చి కట్టి బంగారు గంటలను పందితోపు రూపములు గల ఆ చిన్న బిడ్డను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. అన్నీ చెప్పండి అందరికండి. నా వైపు చూడండి. ఇప్పుడు ఈ రెండు పాడ్యాలను దేనికి కట్టేశారు? బండి మీద ఏముంది? వినండి అందరూ. వీటి పిల్లలు ఎక్కడ కట్టేశారు? ఇంట్లో. వీటి పిల్లలు ఎక్కడ? ఎక్కడ? తెలంగాణ పిల్లలు ఏం చేస్తుంది? ఇప్పుడు పాడి ఆవు, పాలిచ్చే ఆవు తల్లి ముందు నడుస్తుంటే పిల్లలు ఏం చేస్తాయి? అరవా. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. దేవుడిని నీ సేవని బండి కట్టేసి మనసాన్ని తరగ మీద పెట్టి నీ భుజాల మీద పెట్టి మోపెత్తాడు. ఎక్కడ నీకేంటి పాడి ఆవులు? దోళ్ళ ఎక్కడ ఎత్తనయా? రోగాలు, ఆర్థిక ఇబ్బందులు వెనక్కి లాగుతున్నాయి. సేవలో ముందుకు నడపని చేయకుండా, మందసం మొయ్యలేయకుండా చాలా కేకలు ఏర్పడుతున్నాయా? అవమానాలు, నిరాశ, నిస్పృహ. ఎన్ని స్మరాలు ఈ శివన పడుతున్నాయి? పట్టుబట్టి నువ్వు కుంగిపోయి ఆగిపోతావా? సాగిపోతావా? నువ్వే నిన్నే మందసం మోస్తున్న నువ్వు వెనకాల నీకు బంధాలు, బంధుత్వాలు, అనురాగాలు, ఆప్యాయతలు, పేగు బంధాలు ఎన్నో ఉన్నాయి. ఉంటే ఆ కేకలకు ఆగిపోయిన సేవ నీ సేవ. ఎన్ని కేకలు వినబడ్డా చెప్పుకొని దేవుని కొరకు కర్తలు తెచ్చుకొని కొన్ని స్వరాలకు ఆగిపోయాడు. ఎంతమంది ఉన్నారు మీరు? ఈ సేవ చాలనుకునే ఆలోచన మీకు రాలేదా? యథార్థంగా చెప్పండి. ఈ మాట్లాడి నాకు సేవ చేయబుద్ధి కావట్లేదు దయగారు, మీకు అనిపించలేదా? నేను ఈరోజు ఉదయం ఎవరైనా కనిపించే ఎవరో బాధ్యతలు నాకు చెప్తాను, ఒక మనిషిని అర్థం అంటున్నాను. పరిస్థితులు అట్టున్నాయి. వెనకాల దూడల స్వరాలు వినబడుతున్నాయి. వెనకాలకే అమ్మా అమ్మా అమ్మా. ప్రేమించేవాళ్ళు, పలకరించేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఈ సేవలో మందసం మోస్తున్న నువ్వు ఎన్నడూ సేవ నుండి వెను తిరగని సేవకునిగా మిగిలిపోదువుగాక. ఎందుకు వెను తిరగాలనుకుంటున్నావు? ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు అడుగులు సరిగా పడట్లేదు? ఎందుకు తడబడుతున్నావు? వినపడుతున్న స్వరాలా? అనుభవిస్తున్న వేదనలా? ఇబ్బందికరమైన ఆర్థిక సమస్యలా? ఏమి నిన్ను వెనక్కి లాగుతున్నాయి? ఈరోజు ప్రతి దైవజనుడు నా దేవుడు అడుగుతున్నాడు, నిన్ను చాలా పరిస్థితులు వెనక్కి లాగుతున్నా. వాటి వైపు చూడక ఆ స్వరాన్ని నువ్వు పెడచెవిన పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే ఆయన వైపు చూసి ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుముగాక. అల్లుడు చెప్పండి అందరు గట్టిగా. ఈ సేవలు ఎంత చేస్తుంది అండి? ఈ మనసాన్ని ఎంత మొత్తం అంట? వెనకాల పిల్లలు అడుగుతున్నాయి కాబట్టి మొహం మనసుకొని సేవ చేస్తున్నాయి. ఇట్లా చూడండి, ఇట్లా అలిగి సేవ చేస్తున్నాయి. అలిగి
నీ కడుపు నిండా బాధ నా బాధ సంఘానికి తెలియకూడదు. వేదన అంటే వేదన సంఘానికి తెలియకూడదు. నాకు గుడి గంటకి ఆపరేషన్ చేసిండు, ఎలా ఊపిరి తిరిగి కూడా ఆపరేషన్ చేసిండు. ఎందుకు ఏడుతున్నా? ఏడ్చి ఈ ఊపిరి తిరిగి కింద గ్యాస్ పట్టేసి దీని అసలు ఇక్కడ ఎవరికి యాక్సిడెంట్ అయితే గ్యాస్ పట్టిందంట. అసలు ఎవరికి పడదు. నీకు యాక్సిడెంట్ అయిందా? నాకేం యాక్సిడెంట్ అయింది? విమానం ఎక్కుతా దిగుతా, కారు ఎక్కుతా దిగుతా, రైలు ఎక్కుతా దిగుతా, నాకేంటా మరి ఏంటి నీకు గ్యాస్ పట్టేసి? నేను మాస్టర్ అయ్యాను. నా సంఘం కోసం, నా సహవాసం విడుదల కోసం కలిగి ప్రార్థన చేద్దాంటే ఆయన చెప్పిన మాట ఆయన అన్నప్పుడు ఆ గ్యాస్ అంతా చేరింది అబ్బాయి నీకు ఎడో మాకు చోటు చచ్చిపోయేవాడు, ఊపిరితిత్తి పగిలిపోయింది నీకు ఎడ చేరిపోయింది. ఎక్క భగవంతుడు ఎందుకు మీరు బతికమని చెప్పి ఉంటారు. ఉన్నాయి నిందలు, ఉన్నాయి అవమానాలు, గుండెలు పగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆగిపోదామా? అయిపోదామని సేవలో సాగిపోయే కృపను దేవుడు మనం తొలగించుగా. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆగిపోను అనండి అందరూ. ఈ సేవలో ఎప్పుడు నువ్వు నిలవబడ్డ వ్యక్తిగా ఉండకూడదు, పరుగులు ఎత్తే వ్యక్తిగా మార్చబడాలా. ఈ సేవలో ఎంత చేయాలంటే సేవని ఆవులు వెచ్చవేసి మార్గమున పడి చక్కగా పోవు అనండి. వెనకాల నీకు క్యాచ్ నిలబడి నువ్వేం చేస్తావు చెప్పనా? బెదిరిపోయి ఎదురుగా పడి ఇంటిపోతావు. ఆ మనసు ఏడుసారి కింద పడితే అర్థమే కట్ట. నీ ద్వారా దేవుడికి ఎక్కడ అవమానం జరిగిందో తెలియట్లా. ఎందుకు నువ్వు కట్టాల వెంకర అవుతున్నావు? అప్పు చేస్తే ఆకలి తీరితే మందిరం కట్టబడితే ఆత్మలు చేర్చబడతారని దేవుడి పై వస్తుందిలే. కలవరపడబాకు, దుఃఖపడబాకు. నీతోనే నా దేవుడి పూట చెప్పమన్నాడు. సాగిపోదు చక్కగా అధైర్యపడిన వ్యక్తిగా మార్చబడదు. ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? కుళ్ళుకుని ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నాడు? లేనా పిలిచిన నేను నమ్మదగిన వాడు. ఈ సేవ రాజమార్గమున బడి అన్నది. వెనకాల స్వరాలు వినబడేసరికి కొంతమంది దొంగ మార్గాన్ని పోతున్నాడు. దొంగనట్టు అనండి. దొంగనట్టు కావు. ఈ సేవ చేయలేవులే, నెలకంత ఇంత జీతం తెచ్చుకుంటే సేవ జరిగితే దర్శనం లేదు, ఇవన్నీ పెట్టుకుంటే ఈ నిందలని మనమే మొత్తం అసలు అదో అర్జుడు నిన్నగాక మన సేవ మొదలు పెట్టి విస్తారమైన జరుగుతున్నాడు. నేను ఇప్పుడు భూమి పుట్టినప్పుడు సేవ మొదలు పెట్టా. దర్శనం, ప్రతిష్ట, సమర్పణ, త్యాగం, దేవుని భయం, సంఘానికి క్రమం అని అవుతుంటే నా శక్తి కాలేదు, వారి శక్తి నిండుతుంది. ఇవన్నీ ఎందుకంటే దొంగదారి ఎంతమంది చెప్పండి. కొబ్బరి అనుకోవడం అది కళ దర్శనం రాకపోయినా కళ వచ్చిందని చెబుతుంది. నేను అబద్ధం చెప్పదు. అందరం అయ్యగారులమే నిజమే చెబుతాం, సత్యమే పలుకుతున్నాం. మనిద్దరం మన వరకే 4 కోట్ల మందిలో ఉంటాం. నాకు తెలిసిన ఒక మాట కాదు తెలుసండి. ఒక వస్తే ఆవిడ ప్రార్థన చేసి చెప్పి, అమ్మా దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, నీ గర్భములో ఏలియా లాంటి ప్రవక్త ఉన్నాడు. బాగా ప్రార్థన చేసి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టితే దాన్ని దిప్పేసినప్పుడు ఆయన అమ్మ దేవుని పట్ల నీకు అంత గొప్ప సంకల్పం ఉంటే నీలో ప్రార్థన తగ్గబట్టి ఏలియా రూతులాగా మార్చబడింది. ఎందుకు దేవుడు ఇది దేవుడు మాట్లాడిందని చెప్పు, మాట్లాడకపోతే ఏం కాదు ప్రార్థన చేద్దామని చెప్పు. తప్పే ఉందా? కళ రాకపోయినా కళ వచ్చిందని మగపిల్లని పడుకోవాలి, ఆడపిల్లని పడుకోవాలి మగపిల్లని. మా ఊర్లోనే గేదెలు తప్పిపోయినాయి అని భయపడుతుంది. గేదెలు తప్పిపోయినాయి అని అన్నావు. ఆమె మరి మా ప్రశ్నలే చెప్పి అర్థం అయ్యే చెప్పేదా. నేను అప్పుడు నేర్చుకుని నమ్మినామని అమ్మ దేవుడు అంత రూపించింది అనుకున్నాను. నేను అన్నపోతే అన్నకి చెప్పిందంట, అబ్బాయి మరి ఇది ఏమంటల కింద వచ్చిందా? ఎందుకు పేట అయా నీ గేదెలన్నీ ఇదుగురు పేట వేస్తాను ఎక్కువ అని అన్నకి చెప్పాను. అన్నపోయి ఇదుగురు పేట మొత్తం ఇదుగురు గేదెలు. అన్నపోయి సంగతి తమ్ముడికి తెలియదు. తమ్ముడు పోయి మా మరేమ దగ్గరికి పోయి, అమ్మా తల్లి గేదెలు పోయి అమ్మా ఇక్కడ నిన్న ఆ గేదెలు ఆడిపోయినాయి అంటే మైపాడు బీచ్ అప్పుడు పేస్తాను ఎక్కువ అని అన్నేమో ఇదుగురు పేడ పోయిండు. తమ్ముడు మైపాడు వచ్చింది. ఇద్దరు ఫోన్ చేసుకున్నాడు, అన్నా నువ్వు ఏడన్నావు అన్నా. నేను మైపాడు ఎందుకు
ప్రేమ దగ్గర పోతే భయపడడం నేను చెప్పి నాకు ఇది కూడా చెప్పింది కదా. ఎంత కలిసి నా దగ్గరికి వచ్చింది నేనన్నా వరిగడ్డ వస్తుంది లేదు దేవుని చిత్తంలో ఉండే వరిగడ్డ మీ ఇంటికి వస్తుంది. నేను ప్రార్థన చేయండి అయిపోతే వాటికంటే శాశ్వతమైన దేవుడు మీకు ఇస్తుంది. ఏదో ఒక రూపంలో మీకు మీద జరిగింది. మీరు అదే చెప్పండి. ప్రార్థన చేసి తెల్లారికేసరికి తోలుకొని వచ్చినట్టే వచ్చిన ఇంటికి రాని కల్ని లేదు ఇవ్వన్నట్టు బిస్కెట్ అదే ఓపిక పట్ట మాయమాలంటే మనం సేవ చేసేది. వాళ్ళు మాట్లాడతారు, జనాలకు దొరుకుతారు, జనాలు పడుతున్నాడు. ఏమన్నారు మరి ఆడవాళ్ళంటే మొగకాయ పుట్టింది ఆడవాళ్ళంటే మరో దేవి ప్రాంతంలో లోపని మన జనాల మీద ఎక్కడం ప్రాంతం లోపింటే పెరగాడు నెలైతే నాయకులు అందరు పెద్దలు మహానుభావులు అందరి వందనాలు. మీరు దండం పెడతారు లేకపోయి మాట చెప్పాలండి. అది తెలిస్తే జీవనం తెలియకపోతే ప్రార్థన చేద్దాం అన్నావు తప్పే ఉంది. అది పడతారు ఆయన విశ్వాసం ప్రార్థన చేద్దామమ్మా మీరు కూడా చేయండి అన్నట్టు తప్పేం లేదు. ప్రార్థన కంటే మించింది ఏం లేదు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి. నువ్వు చెప్పకుండానే అయ్యగారు ప్రార్థన చేస్తే చాలా మా దేవుడు కార్యాలు చేస్తారని ప్రజలు చెప్పుకునేటట్టు దేవుని సేవను ఆశీర్వదించడం కాక ఈ సేవలో ఎన్ని అదుపులు నిలబడ్డాయి, ఎన్ని ఏకలు ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ఈ సేవని మొహమార్చుకొని సేవ చేయమాకండి. సంతోషంతో చక్కటి మార్గంలో ఈ సేవ కొనసాగిస్తారు. ఆ ఆవులు ఎట్లా పోతున్నాయట బెచ్చబేసి మార్గమున బడి చక్కగా పోవచ్చు అనండి. రాజమార్గమున దొంగ మార్గాలు సేవలు ఎదుర్కోవద్దు. ఆయన ప్రార్థన లేదు, ఆయనకి దర్శనం లేదు, ఆయనకి పిలుపు లేదు, ఆయనకి తెల్లాల డబ్బు ఉంది. మరి బ్రదర్ నీతో కూడా తెలిస్తే మరి మాట్లాడిస్తావా? పాత్ర గడికి నచ్చలేదు అనుకో నువ్వు చైతన్నాను కోరక ఆ పాత్ర గడికి ఎంత ఒప్పుకోదు. పుట్టే ఉంది లేకపోతే జై బోలో పుట్టింటికి వెళ్ళిపో. నువ్వు అసలు సేవ కాటేందుకు మీరేమో సేవ భార్య భర్త ఇద్దరు అయ్యగారు అమ్మగారు చెబుతున్నా ఇద్దరు ఒక మంచి ఆలోచనతో సేవ చేయాలా. అమ్మగారిని దాన్ని ఇచ్చే వాక్యం చెప్పకూడదు. కాబట్టి హల్లెలూయా చెప్పు గట్టి చెప్ప హల్లెలూయా ఓపిక ఎక్కడ ఏం చెప్పింటావా హల్లెలూయా మరి ఆ రకంగా అమ్మగారు మీరు కూడా తెలుసుకోకూడదు. అమ్మగారు అయ్యగారు కలుపులో కొట్టాలి. అయ్యగారు మనం మాదిరిగా ఉండకపోతే వాళ్ళకంటే ఏం చెబుతామో చెప్పు ఐక్యత ఉండాలా, సమాధానం ఉండాలా. కష్టపడి సేవ చేసేవాళ్ళం, ప్రయాసపడి సేవ చేసేవాళ్ళం, ఊళ్ళని తిరిగి వచ్చేవాడు మా నాయగారు. ఆయన కూడా అర్థం చేసుకునే మనసు సేవకురాలకి దేవుడు అనుగ్రహించను కాక. అందుకోసం ఏం చెప్తానంటే అమ్మగారిని గుడ్లో పెట్టి మీరు పోమాకండి. గుడ్లో పెట్టిపోతే ఇక్కడ గుడ్లు పెడతారు మీకు. వాళ్ళని కూడా మీరు తీసుకొని పోయిననుకో వాళ్ళు కూడా సాయంత్రం పూట అలిసిపోయి సొక్కిపోయి ఒళ్ళంతా గొడవలే వాళ్ళు కూడా నీతో పాటు హాయిగా తర్వాత నువ్వు ఇంటి దగ్గర పెట్టేసినాం అనుకో ఎక్కడికి పోయినావు, ఏడు తినావు, ఏం తినావు, మరి ఇంట్లో బియ్యం సంగతి ఈ మాటలు రాకుండా మీతో పాటు తీసుకుంటున్నాం. సేవలు చూస్తారు కష్టాలు లేదని చూడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకే మాట్లాడుతాయి. తిరిగి వాళ్ళకి ఈ ఎండాకాలం తిప్పిన నా మ్యాచ్ మొత్తం పొట్టా తింటే యాడికి పోతే ఆడకుండా వచ్చింది. వాళ్ళందరూ మా పాత్ర గారు ఏమంటారు అమ్మో అయ్యగారు ఇది నా గడ్డ ఇక్కడ పడుతుంది ఎంతో కష్టపడుతున్నాయా అబ్బో నీకు ఇంట్లో ఉండేదాకా కష్టపడదు కాలేదా సేవ ఏంటి అందరూ చేయండి ఏమంటే అక్కడ మనకి పెట్టిన ఒక పొద్దుని శిరపం ఉంటుంది తినవుతాం. ఏంటి మరి ఏం గారు నలుగురు వచ్చిండ్రు మీకు అన్నం పెడతాను, మీకు అన్నం పెడతానే మీ అన్నం కోసం నేను రాలేదు, సేవ కోసం వచ్చినా వాళ్ళకి చెప్పండి. ఏముందా ఇదికి వచ్చి అన్నం తిన్నాం, సేవ అందరం చేద్దాం. కృప మనకి కలుగునుగా. ఈ మార్గం ఏ మార్గం లాగానే ఉండాలి ఎప్పటికీ రాజ మార్గమే. ఇంకో మార్గాలు ఎదుర్కోమాకండి. లోక మార్గాలతో సేవ వద్దు మనకి. రాజమార్గంలోనే టీవీగా సేవ చేసి చచ్చిపోతుంది. హల్లెలూయా. దొంగ పనులు మన సేవలో జరగకుండా కాక అవసరమే లేదు, వద్దే వద్దు.
డబ్బు కావాలంటే నిజండి మళ్ళీ చదువుతారు. డబ్బు కావాలంటే అసలు మనకి షికారు చేయడం సారకపోయే పని. ఆ ఓడలు పోతారు కదా షికారు చేయడానికి బోట్లు, ఆ బోట్లో మనం కూడా పోతే ఒక టిప్పు పోతే మనం కూడా 1000 రూపాయలు. డబ్బు ఎందుకు మనకి? ఆ డబ్బు కోసం ఇంకొకటి దగ్గర పోయి చేయి దాపి వాళ్ళతో నేను కలుగుతానని. నాకు తెలిసిన ఒక పాస్ 10 సావాసాలు తెలుసు. 10 సావాసాలు 10 డినామినేషన్ బోర్డు ఒక్కడే. ఇంకా పోతే 10 సావాసాలకు సంబంధించిన బ్యాచ్లు ఉన్నాయి. ఎవరు పోయి చేస్తే వాళ్ళు ఈ సంవత్సరం కానీ ఇంకో సంవత్సరం పోయి చేస్తారు. సాయంత్రం ఇంకో కూడా ఉంది అల్లయో అది అట్లా ఇచ్చే వాళ్ళ ఇంటికి తీసుకొని పెట్టారు. తీసుకొని భార్య ఏంటి అది ఏందా జాతరలు ఏందా వాక్యం తెచ్చినాడు. ఏంది తయారయ్యామంటే అంటాడు సమర్పణ వైరాగ్యం అంటే విశ్వాసమే జరపరాయమని. అసలు మంచితనం పనికి రాదు కాలానికి. శుభ్రంగా మన కాలంలో ఎలా చూసుకుంటే అయిపోయింది. ఎవరు సామాన్ సాగుతుంది మనం ఏ వైరాగ్యం సేవ చేస్తుంది ఎవరు అర్థం చేయడా? వాళ్ళ టైంకి రండి అంటే ఇంతవరకు ఒక రాలేదట. ఇప్పుడు అయ్యగానే 10కి పోవడం అని చెప్పి 1 గంటకు వస్తున్నాడు. గుళ్ళకి మంచి మాసం రెండించుకొని కడుపు నిండా తిని అమ్మగారు తినవా? ఓకే వెరీ గుడ్ అయిపోయిందా? ఇంకో మాట విశ్వాసనే వచ్చి నాకు కాచకాలం వచ్చిన కళ్ళు మొదలు పడి నడుపు బెక్కొచ్చి అయ్యగారు వచ్చేదా మనం విషయాలు పడాలి. దేవుడి సన్నిధిలో హల్లెలూయా చెప్పండి. నువ్వు బాగా తినొచ్చు వాళ్ళే. ఈ 90 దాకుంటే కానీ ఇవన్నీ నిజాలు. అందుకోసం కొంచెం అర్థం చేసుకుని పెద్దవాళ్ళందరూ ఎందరో మహానుభావులు అందరూ పొందన్నారు. హల్లెలూయా. మనకి దొంగదాకొద్దు చేస్తే నిజంగా సేవ చేద్దాం. ఎందుకు? మనుషులు కాదు దేవుడు మెచ్చుకోవాలా? దేవుడు మీకు పొందగలిగిన సేవ మన ద్వారా జరుగును కాక. మార్గంలో పడి చక్కగా పోవచ్చు ఎట్లంట ఆలోచించు అని అందరూ దేవుని స్థుతించమంట, గంతులు వేసుకుంటా, నాట్యం అనుకుంటా ఈ సేవ చేయదు కాక. కొనుక్కుంటా చదువుకుంటా నిజండి. మనతో పాటు మన దగ్గర విశ్వాసం అప్పుడప్పుడు వస్తారా? అయ్యగారు ఆరోగ్యం బాగాలేదు, అయ్యగారు నాకు బాగా తలనొప్పి అయ్యగారు అంటే ఏమన్నా నీకు తలనొప్పి, నాకు కిడ్నీ పోయింది, నాకు లివర్ పోయింది, నాకు మళ్ళీ సవర్ వచ్చింది, నీకు తలనొప్పి అంట అలాగే పక్కన సైతారా మీకు నాకేది శ్రమ తెలుసా అంటే వాళ్ళు చర్చికి అర్థమైంది అన్నమాట. నీకు వెనకాల నీకు ఏకలు వినపడుతున్నా రాజమార్గంలో పడి చక్కగా పోవచ్చు అరుచు దేవుడిని స్తుతించుకుంటేనే సేవ చేయాలి కానీ స్వల్పంగా సేవ చేయకూడదు. వచ్చినడికి అయ్యగారు నాకు ఇంట్లో కష్టం ఉందంటే నాకే బియ్యం ఎదురా చూపెట్టి అబ్బాయి చూపెట్ట మాకు వాళ్ళు రారు. నీ బలహీనతలు నీ లోటుపాటుగా చూపెట్టాల్సింది దేవుడు నమ్మదగినడమ్మా. నీకు ఇంట్లో తినడానికి తిండి లేకపోయింది విశ్వాసం ఏం చెప్పాలి? ఇస్తాడు దేవుడు. ఎందుకీడు మనం నమ్ముకున్న ఆయన్ని కదా. అంత భయంకరంగా మాట్లాడుతుంది అమ్మగారికి ఇద్దరిపై నీకు వెళ్ళి చూడాలి. నువ్వు అధ్యాయుడికి వేసే కేకలకి సంబంధం అక్కడ అయ్యాలి కేకలు. కానీ మనం ఏం చూద్దాం? అమ్మా మీరు తెచ్చుకొని ఆ బిగులు నాకు లేవు. వాళ్ళు ఇంటి మీద చెబుతున్నామ్మా మనకంటే కాదు భలే తెంతురాని అనుభవిస్తున్నామా మనకంటే తెంతున్నామా అయ్యాకని చెప్పుకోరు. నాకు ఎందుకంట ఉన్నా లేకపోయినా రాజు బిడ్డలము కానీ మనం బ్రతుకుతాము కనుక. 6వ అధ్యాయం చివరి ఒక మాట నేను ముగిస్తా. ఇవి చాలా టైం కూర్చోబెట్టా, క్షమించండి దయతో. 4వ మాట టైగర్లు 14 వచ్చిన అందరికీ చదువు. 6వ అధ్యాయం 14వ వాక్యం. ఆ బండి బెత్షెమెషు వాడిన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండ యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించింది. అల్లి చెప్పడం చూడండి. ఆ ఆవులు ఎక్కడ ఆగినాయట? ఎక్కడ ఆగాయి? అదుపుల దగ్గర ఆగాయా? పొలములు ఆగాయా? పొలం అంటే సంఘం, పొలం అంటే సేవ. ఎక్కడ ఆగాలి మన ప్రాణం? ఎక్కడ ఆగాలి మన జీవితం? ఎక్కడ ముగించబడాలి మన బ్రతుకులు? ఆ ఆవులు బెత్షెమెషు వాడిన యెహోషువ యొక్క పొలములో
ఒక పెద్ద రాయి దగ్గర ఆ బండ క్రీస్తే. నీ సేవ యేసయ్య దగ్గర అయిపోవాలి. నీ ప్రాణం ఆయన దగ్గర విడిచిపెట్టాలా? యేసయ్య దగ్గర బలైపోయిన సేవకులుగా మనం మార్చబడాలా? మనుషుల దగ్గర, రాజకీయ నాయకులు లాగా సేవకుల దగ్గర బలి కామాకండి. యేసయ్య అనే బండ దగ్గర మన జీవితాలు బలిగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు ఈ ఆవులు ఏమైపోయాయట? బలి అర్పణగా మార్చబడాలి. చచ్చిపోయాయి. ఎవరి కోసం? దేవుని మహిమ కోసం. అందరు చూస్తున్నారు, దూడలు నరుకుతున్నాయి, ఆవుల మీద మందసం ఉంది. మరి ఆవులు ఒక అడుగున ముందుకెళ్తాయా? ఇంత ఇబ్బందులతో వీళ్ళు సేవ చేస్తారా? ఇంత కఠినమైన పరిస్థితులతో వీళ్ళు సేవలో ముందు నిలబడతారా? అసలు ఈ సేవ ఈ ఊళ్ళో జరిగిస్తారా? ఏదో ఒక రోజున సత్తుకొని పోతారా? అందరు నీ కోసం చూస్తుంటారు, నీ పత్రం కోసం చూస్తారు. నువ్వు కుంగిపోవడం వాళ్ళకి కావాలా? నువ్వు అవమానకరంగా బతకడం వాళ్ళకి కావాలా? మహిమకరమైన సేవ చేస్తుంటే మన సేవకులే మనకి శత్రువులై కూర్చుంటారు. నిజం ఇది. మంచి సేవ చేయి అని చూసి చాలా ఈర్చపడే వాళ్ళు ఉన్నారు భూమి. నేను ఒక మంచి మాట చెబుతాను, దైవజనులు అందరికీ చెబుతాను. మనతో ఉన్నవాడు మనకంటే మంచి సేవ చేస్తుంటే, ఆ సేవల కోసం ఇంకా మీరు ప్రార్థన చేస్తుంటే మీ సేవను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన వెనకాల మన రహస్యం అదే. ఆయన లాగా నీ సేవ ఆశీర్వదించబడాలంటే ఆయన ఇది చేయకూడదు. ఇది కాదు, అయ్యా నీ సేవలకు ఎంతో గొప్ప సేవ చేసావు, ఇంకా నీ సేవకుని ఆశీర్వదించావు. అయితేనేయ్యా నన్ను ఇట్టుంచితే వచ్చినవేమో, ఆయన ఆశీర్వది అంటే ఏసయ్య నీకు చూసి తెలుగులు జనాలు వీడి కమ్యూనిటీ కూడా పెంచాల, కొంచెం వీడి బాధ నేను చూడలేకపోతున్నా, వాడిని ఆశీర్వదించమంటాడు. లేదా నిన్ను కూడా జీవించమని దేవుడు నిన్ను కూడా నీ సేవలు కూడా జీవిస్తాడు. అది ఎవరి మీద ఈస పడద్దు. మనతో పక్కన ఒక పాట రాసిందంటే పాట రాసావా? ఇదేనా ఆ పాట? భయపడ్డాను బాబయ్య. అసలు ఎందుకు వేసావు ఖాళీగా అంటే? మళ్ళీ కనుక్కుంటే అచ్చం పాట నాయకానికి ఉన్నాను. ఒక అబ్బాయి 1557 పాటలు రాసింది. నేను ఆలోచన చేసిన ఇన్ని పాటలు ఎందుకు రాసిన. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ పాట రాకుండా ఆ పాట బాగుంది, ఇంకో పాట నేర్చుకుంటాం చాలా, ఇంకో పాట అట్లా ఈ పాట కాబట్టి ఇంకో పాట, ఈ పాట కాబట్టి ఇంకో 1500 పాట రాసి ఇంతవరకు ఒక్కడ ఒక పాట పాడాలి. అయ్యగారు ఇంకా వస్తున్నాయి అంటే నేను అన్నం పెడతా పాట నాకు సేవ చేయరా నీకు అన్నం పెడతా లేదే కాదు. మీరు ఏ స్టూడియోలో పాట చేయించండి చెప్పండి. మన దర్శనం అనవసరమైన వాటి మీద కాక అవసరమైన వాటి మీద మన దర్శనం నిలుపుతాము కాక. ఎక్కడ ఆగిపోమంటాడు? తిండి దగ్గర ఆగిపోతారు కొంతమంది దైవజనులు. ఇస్కరియోతు డబ్బు దగ్గర ఆగిపోయాడు. మనం వీటి దగ్గర పడితే వాటి దగ్గర ఆగదు, బండ దగ్గర ఆగిపోదాం. అక్కడ మన ప్రాణాలు అప్పగిద్దాం, అక్కడ మన రక్తం చిందిద్దాం. దేవునికి మహిమ తెచ్చిన ఆవులుగా మన పేరు మామూలు మోరు గాక. ఆగిపోక సాగిపోయే వాడి ఆవులు లాంటి సేవ దేవుడు మన ద్వారా జరిగించుకున్నాక. ఒక్కటే మాట చెప్పి ఇదే శామ్యూల్ 2వ పుస్తకం తీయండి, అదే అధ్యాయం తీయండి, అదే వచనం చదవండి. 2 సమూయేలు 6:7. మీరు 1 సమూయేలు 6:7 చదివారు కదా ఇప్పుడు. 2 సమూయేలు 6:7 చదవండి. ఒక మాట చదవండి. రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని కొట్టగా అతడు అక్కడనే దేవుని మందస్సును బట్టి చనిపోయాడు. నాకు కాలం ఎక్కడుంది? 6:6 వారు నాగోడు కలమ దగ్గరికి వచ్చినప్పుడు గెట్లకు కాలు సాగిన ఆ మాట దించేసుకోండి చాలు. అదే నా ముఖ్య మాట ఏంటంట? నాగోడు కళ్ళ దగ్గరికి వచ్చే ఈ కూడా ఈ ఎదురు ఏమవుతున్నాయి? మందసమే. వాటి మీద కూడా ఉన్నది మందసమే. కానీ ఈ ఎదురు కాలు ఏమైందంట? జారింది. అనండి, ఆవుల కాలు జారిందా, ఎద్దుల కాలు జారిందా? ఏంటండి? ఎద్దులలాగా పిలువబడుతున్న బలవంతులు బాగా సేవలో స్థిరపరచబడిన వాళ్ళైనా చెడిపోవచ్చు పడిపోవచ్చు, కానీ అయోగ్యులమైన మనం ఎప్పుడు చెడిపోవచ్చు. నేను ఆ మాట నా కడుపులో నా మాట నేను చెప్తాను. ఆయన తప్పు చేసి నేను తప్పు చేసి చేయనే. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయి, అపవిత్రుడు పరిశుద్ధుడు. ఆమేన్.
ఎద్దులు సారనియండి, జారిపోయి ఏంటి అంత పెట్టాక తప్పు చేసిన చూడండి. వాళ్ళ కోసం చాలా ప్రార్థన చేయి, పబ్లిసిటీ చేయమా, స్వార్థం ప్రకటించమా, బాధ కలిగి కనపత్రాన్ని పంచమా. అయ్యో ఆయన అయిపోయాడా ప్రభావం మరలా నిలబెట్టి సేవకుడు వాడులో ఏం ప్రార్థన చేసి వదిలిపెట్టి వద్దు మనం వద్దు. ఎప్పుడు కూడా ఎవరి గురించి మనం మాట్లాడటం మనకు మంచిది కాదు. వద్దంటే వద్దు కాదు. నేను ఎవరన్నా వేరే నాకు నా సావాసాన్ని అప్పగించుకోవడానికి వచ్చినప్పుడు చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు వద్దు. దేవుడు మన ఎన్నో క్షమించాడు, అది వాళ్ళకే ఉంది. పోనీ ఎద్దుల కాలు జారచ్చు, ఆవుల కాలు జారకూడదు. బలవంతులుగా సేవ చేసేవారు వాడు పడిపోతేమో మనం పడిపోకూడదు. ఎందుకంటే మనం బలహీనులం, అయోగ్యులం, బలం లేని వాళ్ళం, చదువు లేని వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం. అసలు కాడికి మనకి సంబంధమే లేదు. ఆవుకి ఎవడండి కాడిచ్చేది? కానీ మన దేవుడు మనకి ఇచ్చాడు సేవ చేసే భాగ్యాన్ని. భాగ్యంగా భావించుకుందాం, భాగ్యవంతులుగా మార్చుకుందాం, దేవుడి కృపతో నింపబడదాం. నా దేవుడి కృప మీ అందరికీ తోడై నడిపించి ఈ మహిమకరమైన సేవలో దేవుడిని మహిమ పరిచే విధంగా నా దేవుడు మిమ్మల్ని నిరూపించి ఈ సేవలను వర్ధన చేయను గాక. కలుగుస్తున్నాం ఇలా వాక్యాన్ని బట్టి. ప్రభా, అసలు ఈ సేవకి మాకు సంబంధం లేదు, కానీ ఇంత మహిమకరమైన సేవను మా చేతిలో పెట్టాము. నమ్మకంగా చేసి సేవకులుగా మమ్మల్ని చేయండి. రాజమార్గంలో ఎప్పటికీ నడిచే విధంగా మమ్మల్ని చేయండి. మా అడుగులు తడబడకుండా చేయండి. అయోగ్యంగా మేము ఇప్పుడు ప్రవర్తించకుండా చేయండి. ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తులుగా మేము ఉండకుండా సహవాసం కలిగినటువంటి సేవ మేము చేయాలయ్యా. చిన్న మన ప్రార్థన చేసుకున్నాం సేవకులం అని మనం ఒక్కసారి మీరు కూడా వదిలేసి ప్రార్థన చేయాలి. పెద్దలు చిన్నలు అందరూ ఒక్క మాట అన్నట్టు. నా వెనకాల కూడా ఎన్నో స్వరాలు వినబడుతున్నాయి. నేను ముందుకు నడవనీయకుండా ఎన్నో పరిస్థితులు నన్ను చేస్తున్నాయి. స్వరాలు నేను వినను, ఆ స్వరాలు నేను పట్టించుకోనయ్యా. దేవా, నిన్ను చూసి సేవ చేసే మాకి, మనుషులు చూసి సేవ చేయమయ్యా, పరిస్థితులు చూసి సేవ మేము చేయమయ్యా. పరిస్థితులను చూసి మేము బెదిరిపోం ప్రభా. రాజమార్గం చక్కగా నడిచే కృప మాకు కావాలి. వెనకాల మాకు ఎన్నో పిల్లలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఎన్నో బంధకాలు మాకున్నా వాటన్నింటినీ తెచ్చుకొని నీ కోసం పనిచేసే తరంగా మేము మిగిలిపోవాలి. మా ద్వారా నీకు మహిమ రావాలి ప్రభా. నీకు మహిమ తెచ్చే సేవ మేము చేయాలి. ఎద్దుల కాలైనా జారిపోవచ్చేమో, కానీ మా కాళ్ళు జారిపోకూడదు ప్రభా. మా సేవ ఆగిపోతే బండ దగ్గర ఆగిపోవాలి, మా ప్రాణం ఆగిపోతే నీ దగ్గర ఆగిపోవాలి. ఈ సేవ చేసుకుంటే మా ప్రాణాలను మేము విడిచిపెట్టాలి. మాకు ఆ కృపను దయచేయండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యలు, తన సేవకులమైనటువంటి మనలను ఏ రీతిగా నడిపించాలని, ఏ రీతిగా ఆ ఆవుల వలె మనము మందసము